సో ఈ వీడియో అయితే ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటది. సో కాబట్టి అయితే మీరైతే ఎండింగ్ వరకు చూడండి. సో ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి గైస్. ఒకటే మాట. జర రామమ్మయ్య లవ్ యూ. ఇప్పుడేగా అమ్మాయి ఎవరైనా పోర్తలు నీ జుట్టు బాగున్నది, నీ ముక్కు బాగున్నది. నేను మెయిన్ గా మెన్ని చెప్తున్నా, ఒక మంచి స్టేటస్ తెచ్చుకోండి, మంచి జాబ్. అరే అరే ఎందుకు అట్లా చెప్తాను. సో ఇదంతా మా జీతగాలు వాళ్ళిద్దరు. సో ఇంకో కుప్పు ఉన్నాయి ముంగట. మొబైల్ బ్రో సబ్స్క్రైబ్. అరే ఇట్లయింది. అరే ఏ జుబా కేసరియా కేసరి. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me, and what was left over. Hey guys, welcome to my another new video. సో గాయస్ చాలా ఆనందం అవుతుంది ఇవాళ. అంటే మంచి హ్యాపీనెస్ ఉన్నది. ఎందుకంటే గత 5 వీడియోలు 6 వీడియోస్ గైస్, ఈ వీడియోతో 6th వీడియో ఇది. మొత్తం 5 వీడియోస్ అప్లోడ్ చేస్తే అందులో స్టార్టింగ్ లో కొంచెం మనకు వ్యూస్ తక్కువ వచ్చినా గానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు వ్యూస్ చాలా వస్తాయి. తర్వాత షార్ట్స్ కూడా మనము కన్సిస్టెన్సీ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో అప్లోడ్ చేస్తే దాన్ని కూడా మంచి వ్యూస్ వస్తాయి. సో మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి గైస్. తర్వాత ఇన్స్టాగ్రామ్ కి వస్తే కొంచెం డిలే అయింది. ఎందుకంటే మన కంటెంట్ ఉండేది కానీ కాకపోతే మనకు టైం దొరకలేదు ఫస్ట్. దాని తర్వాత కంటెంట్ ఉంది, మన చాలా రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కానీ కొంచెం దానికి టైం అయితే తీసుకోవాలి. యాక్చువల్ గా టైం తీసుకోలేదు. ప్లస్ ఇంకోటి మనం ఒక స్టూడియో అయితే తయారు చేసినాం మన ఇంట్లో. నా రూమ్ లో అయితే మామూలుగా అయితే పెద్ద బెడ్ ఉంటది. ఆ బెడ్ మొత్తం తీసి పక్క పడేది. సో స్టూడియో అయితే తయారు చేసినాం గైస్. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కొంచెం సాడ్ న్యూస్ ఏంటంటే మనది కొంచెం సెల్ అయితే స్క్రీన్ గార్డ్ పలిగింది. మెయిన్ స్క్రీన్ కాదు చెప్పాలి, అది కూడా చెప్పాలి. సో ఇవాళ డే వచ్చేసి ఏంది, వ్లాగ్ అంటే ఏంది, ఇలా ఏమేమైతానో చెప్పాలి, దాన్ని వ్లాగ్ అంటారు. సో గైస్ అది మన సెల్ అయితే వలిగింది. సెల్ వలగలేదు, స్క్రీన్ గార్డ్ వలిగింది. ఇలా గైస్ ఇలా మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్. సో చాలా రోజుల తర్వాత అంటే మీ ఒక 1 వీక్ ఏమో అయింది, 6 days అట్లా అయింది షోల్డర్ కొట్టక. సో ఇలా వర్కౌట్ వచ్చేసి షోల్డర్ గైస్. సో ఏం లేదు, మనది వచ్చేసి డైలీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. మామూలుగా ఏంటంటే 6-7 వేరియేషన్ చేస్తారు కదా, మన అట్లా కాదు. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఓన్లీ 3 to 4 వేరియేషన్స్. ఇప్పుడైతే మనం వర్కౌట్ కి అయితే వెళ్దాము. టైం వేస్ట్ చేయదు గైస్. సో నాకైతే మొత్తము కంటెంట్ అర్థమైంది. ఏ పార్ట్ కి, ఏ క్లిప్ కి ఏ వీడియో పెట్టాలి, తర్వాత ఎక్కడ లాగ్ అవుతుంది, తర్వాత ఎక్కడ మార్ఫింగ్ చేయాలి, మేకప్ చేయాలి. సో అంతా నేర్చుకున్నా గైస్. ఈ వీడియో అయితే ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటది. సో కాబట్టి అయితే మీరైతే ఎండింగ్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి గైస్. ఒకటే మాట. సో ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే నాకు భరోసా ఉన్నది, అంత భరోసా ఉన్నది. ఈ వీడియో కూడా పక్క హైలైట్ అయితే క్లిక్ అవుతుంది అంతే. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా గైస్ షోల్డర్ వర్కౌట్ అయితే ఇద్దాం. దానికి ముందు కొంచెం మన ప్రీ వర్కౌట్ అది చిన్నగా చాయ్ తాగినట్టు తాగదాం. అది బాయ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మీరు నా పాత వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను యాజ్ యూజువల్ గా ప్రీ వర్కౌట్ అయితే 5 grams ప్రీ వర్కౌట్ అయితే వేసుకుంటున్నా. సో దాని తర్వాత వచ్చేసి గైస్ క్రియేటిన్ తీసుకున్నా ఒక 4 grams ఆఫ్ క్రియేటిన్ తీసుకున్నా విత్ 200 ml వాటర్.
సో జస్ట్ ఇప్పుడే తాగిన, జస్ట్ తాగిన తర్వాత ఏంది ఒక 10 minutes ఆర్ 20 minutes అయితే గ్యాప్ తీసుకోండి. సో గ్యాప్ తీసుకున్న తర్వాత గైస్ మన మెయిన్ వర్కౌట్ షోల్డర్ అని చెప్పిన కదా ఇవాళ. సో దానికి షోల్డర్ కి వాంప్ గైస్, జస్ట్ వాంప్ మన ఇది రెసిస్టెన్స్ బ్యాండ్ ఇది. సో రెసిస్టెన్స్ బ్యాండ్ తోని ఒక 3 or 4 వేరియేషన్స్, ఓన్లీ 3 to 4 వేరియేషన్స్ గైస్, ఎక్కువ లేవు. సో ఈ 3 to 4 వేరియేషన్స్ ఇవి మంచి ఎఫెక్టివ్ వేరియేషన్స్. సో అవి ఒక 3 వేరియేషన్స్ మీ వర్కౌట్ యాడ్ చేసుకుంటే మీకు కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది షోల్డర్. సో జస్ట్ నేను 3 వేరియేషన్స్ చెప్తా గైస్, జస్ట్ ఫాలో అవ్వండి అంతే. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇట్లా స్ట్రెచెస్ గైస్, థ్రెడ్ బ్యాగ్ పెట్టుకుని స్ట్రెచ్ చేయండి. I feel nauseous, believe me. Never had a lot of come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. ఓకేనా? ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ షోల్డర్ లో ఏవైతే ఇన్యాక్టివ్ మజిల్ ఉన్నదో మంచిగా యాక్టివ్ అవుతుంది, ప్లస్ మీకు వర్కౌట్ చేసినప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అంటే మీకు సపోర్ట్ ఇస్తుంది మంచిగా. అదే మీరు ఇట్లా డైరెక్ట్ చేసిండు అనుకో మీకు డైరెక్ట్ పెయిన్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ రోజు మీకు చేయబుద్ధి కాదు, ఆ పెయిన్ అట్లా ఉంటది, 1 week వరకు అట్లా ఉంటది. కాబట్టి ఎప్పుడైనా కానీ వర్కౌట్ చేసే ముందు అయితే వాప్ అయితే కంపల్సరీ చేయండి. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చూపిస్తా, సేమ్ అట్లనే, కాకపోతే ఇది క్రిస్ క్రాస్ స్పేస్. ఇట్లా ఇది స్ట్రెచ్ చేయాలి బ్యాండ్, ఎప్పుడైనా స్ట్రెచ్ చేసి క్రిస్ క్రాస్ చేయండి. That 1 has meaning 2 are the things you gotta work for, 3 believe me. Take 4 into your hands a plan, your own 5 hands can land your own brand. And 6 damn, I feel like no one takes 7 accountability. They want the 8 credibility, convincingly unwilling to 9 put in the hours it takes to get. వాంప్ లో థర్డ్ వేరియేషన్, ఎప్పుడైనా కానీ మన ఫుట్ కింద ఉండాలి రెసిస్టెన్స్ బ్యాండ్. ఫుట్ కింద ఉన్న తర్వాత కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ కూడా స్ట్రేట్ మీ షోల్డర్ లెవెల్ ఉండాలి, లెంత్. దాని తర్వాత ఇప్పుడు హైట్ లేపేటప్పుడు మీ షోల్డర్ లెవెల్ లేవాలి, చక్కగా ఉండాలి, స్ట్రేట్ టు షోల్డర్ లెవెల్. ఇట్లా ఎక్స్టెన్షన్ చేయాలి, తర్వాత డిక్లైన్ చేయాలి, తర్వాత ఇంక్లైన్. 2 3 4 అర్థమైంది కదా గైస్? ఇక్కడ నేను ఏం చేసిన అంటే నా ఫుట్ కింద అయితే ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ పెట్టుకున్నా, కొంచెం ఒక 2 or 3 feet లెంత్ తీసుకున్నా, ఎక్స్టెండ్ చేసుకున్నా. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత రెసిస్టెన్స్ బ్యాండ్ ఈ చేయి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని సేమ్ మన షోల్డర్ లెంత్ ఎంత ఉందో అంతే పెట్టుకున్నా. సో దాని తర్వాత మెల్లగా పైకి ఇంక్లైన్ చేయాలి అప్ టు షోల్డర్ లెవెల్, తర్వాత డిక్లైన్. Hours it takes to get some power. Don't be fucking sour. Take a cold shower. Scream until you're louder. Work until you're prouder. And all the doubters, they're just your downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop. మన వాప్ అయితే అయిపోయింది కదా రెసిస్టెన్స్ బ్యాండ్ తోని. పుల్అప్స్ ఒక 3 sets, ఆ 3 sets అయితే మీ డైలీ వర్కౌట్ లో ఎప్పుడైతే మీరు షోల్డర్ చేస్తారో ఆ వర్కౌట్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ వాప్ గైస్. సో అసలు దీనికి ఉన్నది షోల్డర్ వర్కౌట్. సో జస్ట్ ఇది లాస్ట్ వాప్. పుల్అప్స్ ఒక 3 sets, సెట్ కి ఒక మినిమం 10 or 15 చేయండి. సో అది గైస్. ఇప్పుడైతే మనం పుల్అప్స్ ఫస్ట్ సెట్ చేయబోతున్నా. చలో. అండ్ ఇంకోటి, ఎన్ని రోజులు వండుకుంటాం మామయ్య బెడ్ మీద, జర బయటికి రా మామయ్య. సో వీడియో చూస్తున్నాడు మా మామయ్య అవుతాడు. సో నా వీడియోలో చూస్తాడు, అంటే నా వీడియో చూస్తాడు అటు రోజు. సో చూసి బాగున్నాయి అది ఇది అంటాడు, కానీ ఊరికే బెడ్ మీద అనుకుంటాడు. సో బెడ్ దిగడు, వాళ్ళకి వెళ్ళి బయటికి రాడు, ఆ రూమ్ లోకి వెళ్ళి ఊరికెళ్ళనే అనుకుని ఉంటాడు. జస్ట్ మెసేజ్ పెడతారు బాగున్నాయి నైస్ అది ఇది అని పెడతారు, కానీ నాకు తెలిసినంత వరకు వర్కౌట్ అయ్యాడు గైస్. నీకే చెప్తున్నా మామయ్య, జల్ల బయటికి రా, బెడ్ దిగు, జిమ్ముకు రా, వామ్ చేయి. జిమ్ చేసేంత చాతన కాకపోతే ఉరుకు, లేకపోతే నడువు. కాకపోతే ఆ బెడ్ మీద వండుకొని అయితే నైస్ వీడియోస్, తర్వాత లైకులు కొట్టుడు ఇది బంద్ చేయి మామయ్య. ఎన్ని రోజులు మామయ్య ఇట్లా వండుకొని నైస్ వీడియోలు ఇవన్నీ పక్క బంద్ చేయి. బంద్ చేసి జర నువ్వు ఆలోచించు. నౌకరు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, జాబ్ ఉన్నది, అది ఉన్నది, నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఎందుకు మామయ్య డబ్బు ఏం చేసుకుంటావు? వేస్ట్, టైం వేస్ట్. పోయేటప్పుడు ఏం పట్టుకపోవు, అవి 1 రూపాయి కూడా పట్టుకపోవు. హెల్త్ ఇంపార్టెంట్ మామయ్య, 2 రోజులు ఎక్కువ బతుకుతావు. సో అది నేను చెప్పేది. జర రా మామయ్య, లవ్ యూ.
మెయిన్ టాపిక్ వస్తే పుల్అప్స్ ఒక ఫస్ట్ సెట్ చేయబోతున్నా, ఇది ఫస్ట్ సెట్. సో అట్లా 3 సెట్స్ అయితే మీరు మీ డైలీ వర్కౌట్ లో యాడ్ చేసుకోండి. ఎప్పుడు మీరైతే షోల్డర్ చేస్తారో డెఫినెట్ గా యాడ్ చేసుకోండి. ఇది ఒక మంచి టిప్ గైస్, మీకు నార్మల్ గా ఎవరు చెప్పరు ఇంత మంచి టిప్స్. నా వ్యూవర్స్ కి అయితే ఎవరైతే చూస్తారో, సో ఇది ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నా. 3 సెట్స్ అంటే సెట్ మినిమం ఒక 10 అయితే రావాలి, మినిమం అయితే 10. అది తంబు రూల్ అది. 10 సెట్స్ అయితే 10 సెట్స్ అంట, 10 రిప్స్. ఇంకోటి గైస్, మన వ్లాగింగ్ చేసాడంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి టెన్షన్ అయితే అంటాం, ఒక్కోసారి ఓవర్ఫ్లో అయితే అంటది వాయిస్, మనకు తెలియకుండానే ఓవర్ అయితే అంటది, తొందర పోతా అంటాం, కాన్స్టాంట్ గా ఉండదు. తర్వాత ఈ ప్లాన్ ఉండదు, ఈ అన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. మామూలు విషయం కాదు వ్లాగింగ్ అంటే. ఈ స్టార్టింగ్ లో ఏదో తుత్తరు అనుకుంటే వచ్చినా కానీ, సో ఈ ఫీల్డ్ ఎంటర్ అయినా కానీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి, పర్ఫెక్ట్ రిధమ్ ఉండాలి. సో అది గైస్, ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్సర్ అయిదాం అనుకుంటే అది వట్టి ముచ్చట కాదు. కొన్ని తమ్ రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అయితేనే మీరు ఇలా దిగండి, ఫీల్డ్ లో దిగండి. లేకపోతే వట్టిగా వస్తే మీ వీడియోస్ క్లిక్ కావు, తర్వాత అది ఒక మీ టైం వేస్ట్. అది నేను ఏం చెప్తున్నా అంటే తమ్ రూల్స్ అయితే డెఫినెట్ గా ఫాలో అవ్వకండి. సో ఇప్పుడు మన టైం వేస్ట్ చేయద్దు. లాగ్ బ్యాగ్ అవుతుంది ఈ మధ్యలో, లాగ్ మామూలుగా అయితే లేదు. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me, and what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be fucking sour, take a cold shower, scream until you're louder, work until you're prouder. And all the doubters, they're just your downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm off at these fucking clowns who were all taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop till I wear the crown. మన వామప్ అయితే అయిపోయింది షోల్డర్ కి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే గైస్, ఎక్స్పెషల్ మా మామయ్య నీకే చెప్తున్నా, బెడ్ మీద వండుకున్నాడు కాదు, సేమ్ నేను ఎట్లా చేస్తున్నావు అట్లనే ఫాలోగా. అట్లీస్ట్ ఇంటికన్నా ఈ వర్కౌట్స్ ఫాలోగా. ఎట్లాగో మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, చిన్న డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులన్నైనా ఎక్కువ రిచ్ చేసి నీ వర్కౌట్ అయితే మంచిగా చేసుకో అండ్ హెల్తీగా ఉండు. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే గైస్, ఫస్ట్ సెట్ వచ్చేసి గైస్, ఫస్ట్ వేరియేషన్ సో డంబుల్ ప్రెస్. సో డెల్టా మజిల్స్ ఉంటాయి కదా, 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే 20 kgs తీసుకున్నాం గైస్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని చెప్పిన ఆల్రెడీ మీకు. సో కాన్స్టాంట్ వెయిట్ తో చేస్తే అయితే మీ మజిల్ అయితే ఇంప్రూవ్ కాదు. సో కాబట్టి ఎప్పుడైనా కానీ సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, సో ఇది ఫామ్ లో అయితే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, తమ్ము రూల్ అది అంతే ఇక. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అంటానా. సో ఈ రాడ్ పట్టుకొని ముంగడికి ఎక్స్టెండ్ చేయాలి. సో అప్ టు షోల్డర్ లెవెల్, మళ్ళీ డిక్లైండ్, మళ్ళీ ఇంక్లైండ్,
మళ్ళీ డిక్లైన్డ్. సేమ్ ఇట్లా 3 సెట్స్ చేసుకోండి. సో ఎప్పుడైతే మీరు షోల్డర్ చేస్తారో ఈ వర్కౌట్ అయితే యాడ్ చేసుకోండి ఈ వేరియేషన్. చలో ఫస్ట్ సెట్ అయితే అయిపోతుంది. 1 2 3 4 7 సో ఇప్పుడు థర్డ్ వేరియేషన్ గైస్. సో రేడ్ డెల్స్. సో ఇదే మిషన్. సో అది టోటల్గా వచ్చేసి 3 సెట్స్ గైస్. 3 సెట్స్ అంటే మినిమం 10 వేయాలి. ఇదే మన బటర్ఫ్లై కదా. సో బటర్ఫ్లైని మీరు బ్యాక్ 1.1 పెట్టుకోండి. 0.1 పెట్టుకొని తర్వాత స్లోగా బ్యాక్ అనండి. నేను చూపిస్తే ఎట్లా వేయాలో. Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. I've seen a lot of people who don't know what work is. I've seen a lot of people who don't know what thirst is. I've had a taste of evil and tried to cure the sickness, but I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act.
I'll leave the knife right in my back. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. సక్సెస్ఫుల్ అయితే మన షోల్డర్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో చూసారు కదా, ఓన్లీ 4 వేరియేషన్స్. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ వేసిన షార్ట్ టైంలో విత్ ఇన్ 1 అవర్ అవుతుందా సమీర్? 1.5 2 అవర్ అవుతుంది. సో గైస్ 2 అవర్స్ అయితే మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో చూసారు కదా, బాడీ కూడా మంచిగా పంప్ అయింది. అండ్ సేమ్ ఇదే వర్కౌట్ ఫాలో కండి గైస్. సో ఎవరైతే మంచిగా మజిల్ బిల్డప్ చేయాలనుకుంటారో సేమ్ ఇదే వర్కౌట్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయితే ఫాలో కండి. అండ్ సేమ్ నా వర్కౌట్ ఎట్లా చేసిందో మీరు కూడా అంతే చేయండి, ఈక్వల్ టు సేమ్ అదే వేరియేషన్స్. సో మీ మజిల్ కూడా మంచిగా టేర్ అవుతుంది. తర్వాత సెకండరీ ఏంటంటే, సో వర్కౌట్ వరకు అయితే ఓకే గైస్, తర్వాత మీరు ఫుడ్ తీసుకునే విధానంలో ఉంటుంది. సో నేను అది చెప్తున్నా. సో ఫైనల్గా అయితే మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది గైస్. అండ్ సెకండరీ ఏంటంటే మీ ఫుడ్ విషయంలో ఉంటే, తర్వాత స్లీప్ రికవరీ. సో మార్నింగ్ రికవరీ కావాలంటే గుడ్ స్లీప్ ఉండాలి. సో మొత్తానికి అయితే మన వర్కౌట్ అయితే క్లోజ్ గైస్. ఇప్పుడేగా అమ్మాయి ఎవరైనా పోర్తలు నీ జుట్టు బాగున్నది, నీ ముక్కు బాగున్నది. నేను మెయిన్ గా మెన్యూ చెప్తున్నా, ఒక మంచి స్టేటస్ తెచ్చుకోండి. అరే అరే ఎందుకు అట్లా చెప్తాను? మెహానో ఏంది ఇది? మే అయిపోయింది, ఏప్రిల్. ఓకే బాయ్. సో ఇదంతా మా జీతగాలు వాళ్ళిద్దరు. సో ఇంకో కుప్పు ఉన్నాయి ముంగట, అంటే జీతగాని వాళ్ళ 2 కొడుకులు వాళ్ళు. మొబైల్ బ్రో సబ్స్క్రైబ్